హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదవుతూ ఉందన్నమాట. ఇదిలా ఉండగా నిన్నటి రోజున ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకి ఆనుకొని ఇంకొక అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. వీటన్నిటి ప్రభావంతో రాగల 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తాయి? ఏ ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉండొచ్చు? ఈ విధంగా మీకు పూర్తి వివరాలను వీడియోలో చెప్తాను. మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ప్రస్తుతం మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా ఒకసారి విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో నైరుతి ఋతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తున్నటువంటి ప్రభావంతో అక్కడక్కడ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో బలమైనటువంటి ఈదురుగాలులతో కూడుకున్న వర్షాలయ్యేటువంటివి కూడా నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, కాగా రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. మనకొచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే, ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతము ఈ వెస్ట్ బెంగాల్, ఒడిశా తీరాలకి ఆనుకొని ఒక అల్పపీడనం అనేది కేంద్రీకృతమయ్యింది. సో, అది వచ్చేసి మన ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటికి కొంచెం దగ్గరగా ఆనుకొని ఉంది. అలాగే తెలంగాణలో దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో, ఆ యొక్క జిల్లాలకు కొంచెం ఆనుకొనైతే ఉందన్నమాట. ఓకేనా? సో, అయితే దీని ప్రభావం అనేది ఎలా ఉంటుంది? రానున్నటువంటి 3 గంటల్లో ఏపీలో మనకు ఈ శ్రీకాకుళంలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. మిగిలినటువంటి ఈ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి పిడుగుల వర్షాలు పడొచ్చనమాట. అలాగే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, జగిత్యాల, జనగాం, మేడ్చల్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, కామారెడ్డి, రంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కొంచెం బలమైనటువంటి పిడుగుల వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ రిపోర్ట్‌ను వెల్లడించింది. ఓకేనా? సో, ఇక రిమైనింగ్ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏపీలో మాత్రం ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఉదయం నుండి కూడా సో, కొన్ని చోట్ల ఎండ తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉండింది. మరికొన్ని చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ ఉండిందనమాట. తెలంగాణలో కూడా సేమ్ ఇలాగే ఉండింది. బట్ కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలయ్యేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి అక్కడక్కడ. సో, ఇది మనకు ఈరోజు అర్ధరాత్రి లోపలికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట. దీన్ని ఇంకొంచెం మనము శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఇందులో మీరు ఆ అల్పపీడనం అనేది ఎక్కడ కేంద్రీకృతమైందో ఒకసారి గమనించవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైతే అయ్యింది. సో, ఇది ఇటు మన ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ కొంచెం దగ్గరగా ఉంది. అలాగే ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం ఆనుకొని ఉంది. అందువల్లే వాటికి ఎఫెక్ట్ అనేదైతే తగులుతుందనమాట ఈ అల్పపీడనం ప్రభావంతో. ఓకేనా? సో, ప్రెజెంటు ఏపీలో ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,
కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఎక్కడా కూడా మనకు వర్షాలు పడేందుకు అవకాశం అయితే లేదు. ఓకేనా? ప్రస్తుతానికి మీకు చెప్తున్నాను. ఈరోజు ఉదయం నుండి కూడా వాతావరణం అనేది నిర్మలంగా ఉండింది. ఈ చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లలో. ఓకేనా? మరొక వైపు తెలంగాణలో చూడొచ్చు. ప్రెజెంటు ఈ నాందేడు, వరంగల్లు, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదు అవుతూ ఉందన్నమాట. ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా పడితే ఈ చిత్తూరు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది. వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు అనేటివి వచ్చి రిమైనింగ్ ఎక్కడ కూడా అంత వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే ఉండదు. ఇకపోతే తెలంగాణలో చూద్దాం. ఈ వరంగల్లు, నాందేడు, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి ఈ ఏరియాలలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి రేపు అనగా 10వ తారీఖున తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో మాత్రం ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లలో శ్రీకాకుళం, అలాగే పలాస, పాతపట్నం, సోంపేట, టెక్కలి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవచ్చు. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో కూడా కొంచెం నిర్మలమైనటువంటి వాతావరణం నమోదవుతుంది రేపు తెల్లవారుజామున. తెలంగాణలో మాత్రము ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంలో ఏపీలో ఈ విశాఖపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వర్షాలు మోస్తరుగా పడతాయి. అలాగే శ్రీకాకుళం డిస్టిక్లో కూడా, కాకినాడ డిస్టిక్స్లలో కూడా కాకినాడ డిస్టిక్లో కూడా అక్కడక్కడ కొన్ని ఏరియాలలో వర్షాలు కురవచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం కొంచెం వాతావరణం అనేది నిర్మలమైనటువంటి వాతావరణం నమోదవుతూ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవచ్చు రేపు మధ్యాహ్నం సమయంలో. తెలంగాణలో మాత్రము ఈ నాందేడు, వరంగల్లు ఈ అల్పపీడనానికి దగ్గరగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల ఈ డిస్ట్రిక్ట్స్లలో ఖచ్చితంగా వర్షాలు పడతాయి. రిమైనింగ్ మనకు ఇటు సైడ్ ఉన్నటువంటి జిల్లాలేటికి కూడా వర్షాలు పడవు. ఈ సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, వనపర్తి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు కూడా అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు కురుస్తాయి రేపు మధ్యాహ్నం సమయంలో. ఫైనల్గా ఈ ఇమేజ్ వచ్చేసి రేపు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ సిచ్యువేషన్లో కూడా ఆ టైంలో కూడా ఏపీలో మాత్రము ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లలో పలు చోట్ల వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే ఉంది. ఈ పలాస, పాతపట్నము, కావిటి, సోంపేట్, ఓకేనా, ఈ టెక్కలి ఈ ఏరియాలలో అక్కడక్కడ కురుస్తాయి మోస్తరు వర్షాలు రేపు రాత్రికి. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదయ్యి అక్కడక్కడ పలు ఏరియాలలో ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అంతేకాని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడవు. కొంచెం ఈదురుగాలు కూడా ఒక 30-40 కిలోమీటర్ల వేగంతో వీచేందుకు అవకాశం కూడా ఉంటుంది ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో. ఇకపోతే తెలంగాణలో వచ్చేసి ఈ నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్లి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ ఏరియాలలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో రేపు రాత్రికి వర్షాలు పడతాయి. ఓకేనా. రేపటి వీడియోలో నేను మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు డైలీ కూడా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.